వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనందరం కూడా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉండబోతోంది, 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందా లేదా, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటున్నాం. దాంట్లో 27 నక్షత్రాల్లో ముఖ్యమైన పునర్వసు నక్షత్రం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం వచ్చిందంటే మనం రాశి ఫలితాలు తెలుసుకోవడానికి చాలా ఆత్రంగా ఉంటాం. ఈ రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అన్నవి ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన శని సంచారం, గురు సంచారం, రాహు కేతుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి. అలా చూసినప్పుడు మనకి ఈ పునర్వసు నక్షత్రం 4 పాదాల్లో మొదటి 3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి, 4వ పాదం కర్కాటక రాశిలోకి వస్తుంది. మొదటి 3 పాదాలకి రాశ్యాధిపతి బుధుడైతే 4వ పాదం వాళ్ళకి చంద్రుడు రాశ్యాధిపతి అవుతున్నాడు, నక్షత్రాధిపతి గురువు. ఈ మొదటి 3 పాదాల వాళ్ళకి ఆదాయ వ్యయాలు చూసినప్పుడు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే ఇక 4వ పాదం వాళ్ళకి చూస్తే కనుక ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అని చూసినప్పుడు చాలా మటుకు అనుకూలంగానే ఫలితాలే కనిపిస్తున్నాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా వీరికి ఏంటంటే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సాధిస్తారు, విజయ అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసే వారికి కూడా ఈ సంవత్సరం చాలా మటుకు లాభంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే బెట్టింగులు, ఇలాంటి స్పెక్యులేషన్స్, ఈ జోదం ఇలాంటివి అంటాం కదా, అలాంటి షేర్ మార్కెట్ ఇలాంటి వాటికి కొంచెం మటుకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో మీకు ఏంటంటే కొంచెం విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాల్యుబుల్స్ పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటి వల్ల పోగొట్టుకునే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే మీదంటే చివరిలో మటుకు కొంచెం భయాందోళనలు, మధ్య పనుల్లో ఆలస్యం జరగడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం స్కందాయ ఫలాలు చూసినప్పుడు ఫస్ట్ 4 నెలలు కూడా చాలా ఆర్థికంగా చాలా బాగుంటుంది, ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 4 నెలలు కూడా కొంచెం భయాందోళనతో కానీ చిన్నపాటి చికాకులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరి 4 నెలలు కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఏంటంటే చిన్నపాటి చికాకులు ఉండడం, ఇంట బయట ఇలాంటివి కొంచెం సహనంగా ఉంటే మంచిది. ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా సంకటహార చతుర్థి గణపతి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేయడం, గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఆయుష్, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక నక్షత్రం